ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ కూడా రెండు కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు. ఈ రెండింటి సారథ్యంలో మేము ప్రభుత్వంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరిపి జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చూపించాలనే ఒక మంచి కృతనిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం తలపెట్టి రాష్ట్రంలో ఉన్న 30 జిల్లాల నుంచి కూడా అసంఖ్యాకంగా వేలాది మంది జర్నలిస్టులు తరలి వచ్చి రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కూడా శాంతియుత ర్యాలీ నిర్వహించాం. ఇందులో అనుమతులు తీసుకొని నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా సాగింది. అలాగే తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాన్నే సభగా మార్చుకున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఐఎండ్పిఆర్ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఈ 30 జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు అందరూ కూడా కూర్చొనిగా మా రాష్ట్ర నాయకులు మన జర్నలిస్టు డిమాండ్లకు సంబంధించి 13 అంశాలను మంత్రి గారికి విపులంగా తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ప్రతి అంశాన్ని కూడా తన బుక్లో నోట్ చేసుకొని ఏవేవి ఇందులో జర్నలిస్టులకు తక్షణమే పరిష్కరించగల సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడికక్కడే తయారు చేసుకున్నారు. అలాగే ఆయనతో పాటు ఐఎన్పిఆర్ అధికారులను కూడా అక్కడ రప్పించగలిగారు. దాంతో ఏ డిమాండ్లు సానుకూలంగా ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మనం పరిష్కరించాలని ఇందులో ఒక 5-6 డిమాండ్లు తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా క్యాబినెట్లోకి తీసుకెళ్లారు, చర్చించామన్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఆయన అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మనకున్న సమాచారం ప్రకారం మనం 2014లో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మనం ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా మనం ఇళ్ల కోసం 3 సెంట్లు సైట్ ఇస్తామనగానే మనం ఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తున్నాం. నోటరీలు అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. అయితే 2 సార్లు దరఖాస్తులు తీసుకున్నా మన సొంత ఇంటికి నెరవేరలేదు. ప్రధానంగా మన డిమాండ్ కూడా అదే. చాలా మంది జర్నలిస్టులు పదవి విరమణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం మనం ఎక్యుడేషన్లో చాలా వరకు పురోగతి చూపించుకోగలిగాం. దాదాపు 2000 మంది పైచీలకు వెటరన్ జర్నలిస్టులు కార్డులు పొందగలిగారు. అలాగే జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు కూడా అసంఖ్యాకంగా కార్డులు మంజూరు చేస్తున్నారు. దాదాపు విశాఖపట్నం జిల్లాలో కూడా 481 కార్డులు మంజూరు చేశారు. అన్ని జిల్లాల్లో కూడా పెట్టిన లిస్టుల ఆధారంగా మంజూరు చేస్తున్నారు. మనం ఒకటే అడుగుతున్నాం ఐఎన్పిఆర్ అధికారులని, ఒకటే మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత జర్నలిస్టుకి అనేది వాళ్ళకి హక్కు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్యుడేషన్ కార్డుల్ని మంజూరు చేయండి అని చెప్పాం. అది మన కొన్ని జిల్లాల్లో చిన్న పత్రికలు మధ్య తరహా పత్రికలు కొంత ఇబ్బంది మేరకు వచ్చింది. మేము వెరిఫికేషన్ చేస్తామనగానే మనం కూడా సభ్యులందరూ కూడా దీని మీద మేము ఏం చెప్పామంటే మీరు ముందుగా ఏదైతే కమిటీ అప్రూవల్ చేసిందో అవన్నీ ఇవ్వండి, తర్వాత మిగతా ఇష్యూస్ మాట్లాడదామని చెప్పాం. ఇక ఎక్యుడేషన్లు గతంకి ఇప్పటికీ చాలా వరకు సరళీకృతం అయ్యాయి. చాలా వరకు కూడా ఇప్పటికే కార్డులు పొందారు. ఇప్పటికి ఇంకా పొందలేని వాళ్ళు 2వ లిస్టు 3వ లిస్టు, ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి నాకు ఎక్యుడేషన్ కార్డు రాలేదు, ఈసారి ఫస్ట్ లిస్టులో పెట్టుకోకపోయినా బాధ ఏం లేదు. అలాగే అది కూడా ఆ రోజు మంత్రి గారికి మనం కూడా విశాఖ నుంచి వెళ్ళినప్పుడు మన అధ్యక్షుడు నారాయణ గారు కూడా విన్నపం చేశారు. అయ్యే ఏ జిల్లాలో వెటరన్ జర్నలిస్ట్ అప్లై చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించి బస్ పాస్ ఉచితంగా ఇవ్వండి. ఇతర జిల్లాలో కృష్ణా జిల్లాలోను గుడివాడ జిల్లాలోనూ ఇస్తే మనకేం ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మంత్రి గారు వెంటనే ఐఎన్పిఆర్ అధికారులు చెప్పి నోట్ చేయించారు కారులో కూర్చొని. ఇక రెండోది మన సొంత ఇంటి కళ కూడా నెరవేరబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేసింది. అది ఎలా ఇవ్వాలనేది వాళ్ళు కొంత చర్చించినట్లు మనకు సమాచారం ఉంది. అంటే జిల్లాల వారీగా యూనిట్లు తీసుకొని ఇవ్వాలా, లేకపోతే ఏదైనా సరే మనకి ఇప్పుడు వాళ్ళు కడుతున్న ప్రభుత్వ పరంగా కడుతున్న ఇళ్లలోనే మనకి కొంత మేరకు రాయితీ ఇచ్చి మనకు ఆ ఇల్లు కేటాయించాలనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ఆ తరహాగా ఎలాగైతే అక్కడ అన్ని వర్గాలకు ఫ్లాట్స్ కట్టి ఇస్తున్నారో అందులో జర్నలిస్టులకు కూడా కొంత రాయితీలు ఇచ్చి, ఫ్లాట్లను బట్టి రాయితీలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించాలని చర్చ జరుగుతుంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వ హయాంలో మనకు ఖచ్చితంగా ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ వచ్చే అవకాశం అయితే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ డిమాండ్ని మనం బాగా ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళాము ప్రభుత్వ పరంగాన. చాలా కాలం బట్టి అయ్యా 2 ప్రభుత్వాలు మారినా మాకు న్యాయం జరగలేదు. చాలా మంది ఏంటంటే సొంత ఎన్నికల సహకారం అయితే ఇప్పుడు పదవి విరమణ పొందిన వారికి ఒక భరోసాగా ఉంటుంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో పనిచేసే జర్నలిస్టులు ఖరీదైన అద్దెలలో ఉండి 15,000 20,000 అద్దెల్లో ఉండి వాళ్ళు విధులు